తూర్పు నియోజకవర్గంలో నాన్నగారిని ఇన్నాళ్ళు ఆదరించిన మైనార్టీస్ కానివ్వండి, ఇటుపక్క వైసీపీ పార్టీలో అన్ని కులాల వాళ్ళు ఆదరించారు. కాకపోతే ఈసారి ఎన్నికలు చాలా భిన్నంగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గం వచ్చేటప్పటికి కాపుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి, 30,000కు పైగా ఉన్నాయి. వాళ్ళంతా కొంత జనసేన వైపు ఆకర్షితులైన మొత్తం యువకులు ఎక్కువ ఉన్నారు అన్నట్టు ఒక టాక్ బయట నడుస్తుంది. ఈసారి మీకు ఆ జనసేన ఎఫెక్ట్ ఉండదనుకుంటున్నారా? లేదండి, ఆలోచన చేస్తున్నారండి. ఏం ఆలోచన చేస్తున్నారంటే, యంగ్ జనరేషన్ ఉంది కాదనట్లేదు, బట్ దే ఆర్ థింకింగ్ ఏంటి, ఇప్పుడు ఎందుకు పార్టీ పెట్టారు, అసలు పార్టీ ఎందుకు జనసేన పార్టీ పెట్టారు, పెట్టిన తర్వాత దాని మోటో ఏంటి, దాని ఎజెండా ఏంటి, అసలు వాళ్ళు ఏం చేయాలి. ఇప్పుడు సరే నిజంగానే కాపు కమ్యూనిటీ కోసమే చేయాలనుకున్నారు అండి పవన్ కళ్యాణ్. అసలు కాపు కమ్యూనిటీకి ఏం కావాలి, ఏం చేస్తే మంచిది అనే ఆలోచన ఆ పార్టీలో లేదు. అసలు అది ఆలోచిస్తున్నారు. అయ్యో మేము జనసేనకు ఓటేస్తే ఏం చేస్తారు, మనకి ఏం చేయగలరు అనే ఆలోచనలు కూడా వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా ఆలోచనతోనే నాకు తెలిసి 50% వరకు అంటే ఆలోచన చేసిన వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు. ఎందుకంటే కాపు నేస్తం తీసుకున్న వాళ్ళు కానీ, సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వాళ్ళు కానీ, లేకపోతే ఏమో నిజంగానే ఈ పార్టీకి ఇప్పుడు ఎవరైనా అనుకుంటారు కదా, మేము ఒకవేళ జనసేన అనుకోండి, మేము ఓటు ఎవరికి వేయాలి, టీడీపీ జనసేన ఓట్లు ఎక్కువ అంటే జనసేన ఓట్లు కాదు, కాపులు అనేవాళ్ళు 30,000 అంటే ప్లాన్స్ ఏమైనా చేసుకున్నారా? ఆత్మీయ సమావేశాలు పెట్టుకోవడం అంటే అందరితో మేము కమ్యూనికేట్ చేస్తున్నామండి, అందరితో కమ్యూనికేట్ చేస్తున్నాము, అంతా ఏదవుతుంది. ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఒకే దాటి మంచితనము, ముస్తఫా గారు అన్న ముస్తఫా కుటుంబం అన్న మంచితనం అని ఒక్కటే చూస్తున్నారు. మా తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడైనా కూడా మనకు అన్ని మీరు చూసుకుంటే సాలిడ్ ఓట్స్ ఉంటాయి. ఇటు 30% ఏమో పార్టీ ఓట్స్ ఉంటాయి, అంటే వైఎస్ఆర్సీపీకి టీడీపీకి ఇటు 30%, మిగతా 40% ఓట్స్ లో 20% వ్యక్తిగతంగా ఎమ్మెల్యేని చూసేస్తారు, మిగతా 20% న్యూట్రల్ గా ఉంటారు.